ఇదంతా హోటల్ కదా. కార్నర్ లోపలికి వెళ్తే వంటశాల ఉంటుంది అనమాట. ఓకేనా, వెళ్దాం రేపు. సరే, పాత్రలు కానీ అలాగే పదార్థాలు కానీ ఎంత పెద్ద పెద్దవో ఆశ్చర్యపోతుంది అనమాట. మధ్యాహ్నం వంట భోజనానికి మొత్తం కూడా సమకూరుస్తున్నారు అనమాట. చూసాం కదా ఎంత విశాలంగా పెరుగుతుందన్నమాట. బిజీగా ఉన్నారు క్రౌడ్గా. క్యాటరింగ్ కండి. ఓకే, ఇదేంటి నాన్న? ఫ్రాన్స్ కర్రీ. ఓకే, ఇదమ్మా మునక్కాయ టమాటా. ఇది గుత్తి వంకాయ. ఇది వంకాయ బఠానీ. క్యాలీఫ్లవర్ టమాటా. చిక్కుడుకాయ. సూపర్. మొత్తం కూడా క్యాటరింగ్ అండి, క్యాటరింగ్ అనమాట. చూడండి, క్యాటరింగ్ ఉన్నదంట. మొత్తం కూడా కవర్లకు పెట్టేస్తారనమాట. ఇదిగోండి దొండకాయ ఫ్రై చక్కగా. ఇది క్యాబేజీ ఫ్రై. ఏంటమ్మా బాబు ఇది? అమ్మా చికెన్ ఫ్రై. కొన్ని నిమిషాలు చూపించాము. ఏం చేస్తున్నారమ్మా బాబు? బిర్యానీ చేస్తున్నారు. కొబ్బరి అనమాట అండి. కరివేపాకు, పచ్చిమిరకాయ పేస్ట్, కొబ్బరి, అల్లం చిల్లిపాయ పేస్ట్, ఇవన్నీ కారం. బిర్యానీ చేస్తున్నారంటండి చక్కగా. ఇదేంటమ్మా సాంబారా? రసం. ఓకే, ఇది నాన్న ఇది పప్ప. ఇది సాంబారా? కర్రీ పాయింట్ అంటే ఇదంతా కర్రీస్ అనమాట. ఇక్కడ పార్సిల్స్ కానీ అలాగే హోటల్లో సపరేట్ కానీ మొత్తానికి ఇక్కడ మొత్తం నిల్వ చేసేది అనమాట. ఈ డిష్లో చూడండి ఏమేమి పదార్థాలు. ఏంటి
చూపిస్తామండి. ఇదిగోండి గుత్తి వంకాయ అన్నమాట. చూసారా చక్కగా. ఇదేం ములక్కాయ టమాటా. ములక్కాయ టమాటానండి. గుమగుమలాడుతుంది చక్కగా. చిన్న చిన్న ముక్కలతోటి బాగా రుచిగా ఉంది. ఇది క్యాలీఫ్లవర్ టమాటా క్యాలీఫ్లవర్ అండి. ఇదిగోండి ఇది కూడా గుమగుమలాడుతుంది. ఈ రోజు స్పెషల్ అమ్మా. ఇదంతా కూడా ఏ రోజుకి ఆ రోజు స్పెషల్ కూరలు. ఫ్రెష్. ఓకే ఓకే. ఇదేంటండి? సాంబార్ అండి. అన్ని రకాల ముక్కలతోటి గుమగుమలాడుతుంది. చిక్కగా తిక్కుగా బాగున్నది. బాగా ఇంగు వేసి చేస్తారు, బాగుంటుంది. పప్పు అండి. ఆకుకూర పప్పు అమ్మ. పాలకూర చుక్కకూర పప్పు బాగా చిక్కగా బాగున్నదండి. కమ్మగా. ఈ రసం అండి. రసం వట్టి అయినా త్రాగొచ్చు. బాగున్నాయి. మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట. సువాసన అనమాట. ఓకే ఓకే. చూసారా ఈ పెరుగు ప్యాకెట్లు ఇలాగే. గోంగూర చట్నీనండి. చూసారా ఇది పచ్చిమిరకాయల చట్నీ. బీరకాయ పచ్చడి. పచ్చిమిరకాయల చట్నీ. చూసారా రెండు కూడా ఎలా ఉన్నాయి, గుమగుమలాడుతున్నాయి. చట్నీలు అనమాట. ఫ్రైలు, రోటి చట్నీ, తర్వాత పులుసు కూరలు, ఇలా క్యారీ ఇవన్నీ కూడా పెరుగు ప్యాకెట్ అండి. అన్ని చారు కూడా ఉన్నాయి. ఉలవచారు. ఓకే ఓకే. ఉలవచారు కూడా ఉన్నాయండి. సూపర్ అనమాట. కవర్స్ కూడా వాళ్ళ హోటల్ బ్రాండ్ అనమాట. వీటి మీద కూడా చిన్న వాటి మీద కూడా ఇలా పెట్టేస్తారు బ్రాండ్ అనమాట. ఇలా. ఓకే ఓకే. సూపర్ అండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రత పాటిస్తున్నారు. ముందు ఆరోగ్యం మహాభాగ్యం. కస్టమర్స్కి కాన్సెప్టే వాళ్ళదండి. థ్యాంక్ యూ అండి. మేము 2020 జనవరి 2న హోటల్ స్టార్ట్ చేసాము. మేము వచ్చేసి పూర్వం వచ్చేసి క్యాటరింగ్ చేసేవాళ్ళం. ప్లస్ హాస్టల్స్కి బల్క్ సప్లైస్ చేసాము. మా దగ్గర వచ్చేసి గుంటూరు సరౌండింగ్స్ వచ్చేసి మల్లేని ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, లామ్ చలకటి ఒకటి, కిడ్స్ కాలేజ్, జీఎస్సీ కాలేజ్. మేము ఫుడ్ ఇస్తూ ఉంటాం. ఇది మా ఆల్మోస్ట్ మా ఫాదర్ స్టార్ట్ చేశారు బిజినెస్. ఇది మా బ్రదర్ అండ్ మా బావగారు, మా తమ్ముడు ఇద్దరు దీనిలోనే ఉన్నారు. వాళ్ళు కాలేజెస్ అవన్నీ చూస్తూ ఉంటారు. నేను వచ్చేసి గుంటూరు లోకల్లో ఈ క్యాటరింగ్ ప్లస్ హోటల్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నాకు మా నాన్నగారు లెగసీని కంటిన్యూ చేయడానికి ఇది ఇంపార్టెంట్. అంటే మీకు ఈ ఫుడ్ వచ్చేసి మా దగ్గర మీకు ఎప్పుడైనా అంటే మనం భోజనం చేసినా, టిఫిన్ చేసినా, ఏం చేసినా కానీ మినిమం 4 అవర్స్లో మనకి ఆకలి అనేది స్టార్ట్ అవ్వాలి. ఆకలి అనేది స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, అది ఫుడ్ మేము ప్రాపర్గా మీకు అందించలేకపోయాం. అది రకరకాల కారణాలు కావచ్చు. ఏదైతే మసాలాలు తక్కువ, ఫుడ్ కలర్స్, మేము వాడే ఆయిల్స్ కానీ అన్నీ ప్రీమియం క్వాలిటీస్, ప్రీమియం సెగ్మెంట్ వాడతాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదండి. మీరు ఆల్మోస్ట్ చూస్తే కనుక ఇది రన్నింగ్ తీసినే మీరు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాము. ఎక్కడ హైజీన్ గా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది. పార్సల్ డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్. ఈరోజు మీరు చేస్తున్నారు. ఈరోజు మేము మొత్తం 3 క్యాటరింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గుంటూరు కలెక్టరేట్ లో మేము ఆర్గనైజ్ చేస్తామండి. రెండోది వచ్చేసి పిఆర్పీ గార్డెన్స్ లో 7-9 మెంబర్స్ కి ఆర్గనైజ్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ మేము వచ్చేసి నాట్ ఓన్లీ గుంటూరు, మేము అక్రాస్ ఏపీ ఎక్కడైనా చేయగలం. విజయవాడ కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఈరోజు ఈవినింగ్ 26 జనవరికి మేము సప్లై చేస్తాం. 26 జనవరికి ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా సప్లై చేస్తాం. రిపబ్లిక్ డే కదండి, అందుకని స్పెషల్ గా పంపిస్తున్నారు కలెక్టర్ గారు ఆఫీస్కి. మీరు క్యాటరింగ్ ఇవ్వాలి అనుకున్నా నా నెంబర్ మొబైల్ నెంబర్ నాకు డిస్ప్లే అవుతుంది. మీకు దానికి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి కొన్ని అంటే మంచి ఆహారం సరసమైన ధర. ఈరోజు మీరు చూస్తే కనుక మా క్యాప్షన్ కూడా ఎక్లో సర్వీస్ మీ సర్వీస్
మీ సర్వీస్ ఎప్పుడు మేము ఉంటాము. యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైం. థ్యాంక్ యూ అండి. చెప్పారు కదండి మోహన్ గారి మాటల్లో విన్నాం కదా. ముందు 4 hours మనకి తిన్న పదార్థం జీర్ణం అయిపోవాలండి. ఏదంటే అజీర్తిగా ఉన్నదంటే మా లోపం, మేము తయారు చేసే పదార్థాల లోపం. అందుకోసం చెప్పేసి కస్టమర్స్ ని అలా మంచిగా పెట్టేసి వాళ్ళని సంతోషపరిచే ఉద్దేశం మా కాన్సెప్ట్. ఆరోగ్యం మహాభాగ్యం ఒకటే మాట అన్నారు కదండి. ఆరోగ్యం కన్నా మించింది లేదండి. మేము అందరికీ కస్టమర్స్ కి అలానే అందిస్తాము, క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. విన్నాం కదా, అంతా కూడా అంత సరౌండింగ్స్, గుంటూరు సరౌండింగ్స్ మొత్తం కూడా సప్లై చేస్తారంటే ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఈ హోటల్కి. విన్నాం కదా. ఓనర్ గారండి నాకు తెలిసినంత వరకు అండి చూసి సున్నట్టు పోతుంటాడు, రేట్లు కూడా కాంప్రమైజ్ అయిపోతారు కదండి. గట్టిగా నాకు ఎంతే కొంచెం చెప్పండి. నాకు తెలిసినంత వరకు అండి డిమాండ్ చేసే మనిషి కాదండి, బాగా సెన్సిటివ్ అండి. మనుషులను బట్టి పోతూ ఉంటారండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. నెంబర్ 1 అండి, దాని రాజీ పడరండి. ఇందాక విన్నాముగా వాళ్ళు చేసిన 14 గంటల్లో జీర్ణం కాకపోతే వాళ్ళు ఫాల్ట్. కాబట్టి మేము కాంప్రమైజ్ కావండి, నెంబర్ 1 ఇస్తాం. తక్కువ రేట్లలోనే సరసమైన ధరల్లోనే మేము మంచి ఇస్తామని చెప్పి అంటారండి. అందుకంటే మనకి ఏం కావాలండి ఈ కాలంలో. సప్లైస్ కానీ వర్కర్స్ కానీ ఎంతమంది ఉన్నారో చూసారు కదండి. వాళ్ళందరినీ డీల్ చేయడం కూడా చాలా కష్టం, మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది చాలా చిరు మందహాసంతో మెయింటైన్ అనేది ఎంతో కష్టం. మన మాటల్లో చెప్తాము, కానీ మెయింటైన్ చేసే వాళ్ళకి అర్థమైంది. ఆ లౌక్యం అనేది, ఆ మాటల విధానం అనేది చూస్తున్నాం కదా, చాలా సెన్సిటివ్ అనమాట. మా వారు కూడా చెప్తున్నారు కదా, చాలా సంవత్సరాల నుంచి తెలుసు, నాకు తెలుసు అండి. కాకపోతే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నాకు తెలుసు అండి. ప్రతి ప్లేస్ కండి ఎస్వి హోటల్ అంటే సప్లై చేస్తారండి. 50 మందికైనా క్యాటరింగ్ చేస్తారు, 100 మందికైనా చేస్తారు, 1000 మందికైనా చేస్తారండి. 50 మందిని చేయను అనరండి నాకు తెలిసినంత వరకు అండి. నేను తిన్నాము ఆయన ఫుడ్, మా మార్పుల ఏరియా కూడా వచ్చేసిందండి ఆయన ఫుడ్. సరసమైన ధరలు బయట వచ్చి రీజనబుల్ రేట్స్ తోటి చిన్న తరగతి గారి నుంచి ఎగువ తరగతి వరకు కూడా రీజనబుల్ రేట్స్, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, మంచి రుచిని అందిస్తున్నారు. కమ్మలేని రుచుల్ని అమ్ముడుగానే చిందిస్తున్నారు అనమాట. తప్పకుండా ప్రతి వాళ్ళు రుచి